సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. భారత్ ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం నాడు న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. అన్ని రంగాల్లో సమిష్టిగా రాణించిన భారత్ ఆట మధ్యలో కొంత తడబడినా తిరిగి పుంజుకొని విజయం సాధించింది. దాదాపు 12 సంవత్సరాల క్రితం 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తరువాత తిరిగి ఆదివారం నాడు భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. భారత్ గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. టీమిండియా చరిత్ర సృష్టించింది. పటిష్టమైన న్యూజిలాండ్ను ఓడించి సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి గెలుపు సాధ్యమయ్యేలా చేశాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు, అక్షర్ పటేల్ 29 పరుగులు, కేఎల్ రాహుల్ 34 పరుగులతో రాణించడంతో టీమిండియాను టార్గెట్గా ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. డారెల్ మిచెల్ 63 పరుగులు, బ్రేస్వెల్ 53 పరుగులు, రచిన్ రవీంద్ర 37 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులు చేశారు. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. శుభ్మన్ గిల్తో కలిసి తొలి వికెట్ను ఏకంగా 105 పరుగులు జోడించాడు. గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు గిల్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే కోహ్లీని బ్రేస్వెల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రోహిత్, రచిన్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్, శ్రేయస్ మరోసారి చక్కటి సమన్వయంతో 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా 18 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 34 పరుగులతోనూ, జడేజా 9 పరుగులతోనూ నాట్అవుట్ నిలిచి భారత్ను గెలుపు తీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ బౌలర్లో శాంటన్, బ్రేస్వెల్ రౌండేసి వికెట్లు పడగొట్టారు. రచిన్ రవీంద్ర, జేమిసన్ ఒక్కో వికెట్ తీశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.